మరైతే చిరంజీవి గారిని కలిసి అన్నారు కదా కమిటీ కుర్రాళ్ళతో కలిసి. సో ఏమన్నారు మరి అక్కడ ఏంటి పరిస్థితి? నిజంగా చాలా అందరూ అంటూ ఉంటారు కొత్త వాళ్ళని రావాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ welcome చేస్తారు. చేయాలి అని. నిన్న ఆయన చేతుల్లో అంటే ఆయన మాట్లాడిన మాటల్లో అది ఎంత జెన్యూన్ కనిపిస్తుంది. ఈ సాట్ విత్ ఎవ్రీ యాక్టర్ తెలిసి కమిటీ. మరి అల్లు అరవింద్ గారు ఇప్పుడు ఆయన బ్యానర్ నుంచి వచ్చింది ఆయి సినిమా. సో మరి దీని గురించి ఆయన మాట్లాడారు ఆయన. సార్ ఇలా ట్రైలర్ వచ్చింది చూసారా సార్ అన్నాను. ఆయన నవ్వుతూ చూశాను అని పక్కన ఇంకో వాళ్ళతో అంటారు. నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నాడు బయట. మరి ఎన్టీఆర్ గారిని కలిసారు కదా, ఏమన్నారు? ఎన్టీఆర్ గారు మెట్లు దిగుతూనే కసిరెడ్డి అన్నని నన్ను చూసి అన్నారు అనమాట, మీ ఇద్దరు గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, మీ ఇద్దరు చాలా బాగా చేశారు సినిమాలో. అయితే యాక్చువల్లీ అంకిత్, మీరు యాక్చువల్గా అల్లు అర్జున్ గారు లాగా కనిపించడం, ఆ కైండ్ లో ఆ మేనరిజమ్స్ అనేవి ప్రజెంట్ చేయడం అన్నప్పుడు ఎలా అనిపించింది? అది సినిమాలో నేను అల్లు అర్జున్ గారి బ్రదర్ గట్టిగా నమ్ముతూ ఉంటాను అనమాట. కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించు, నేను అల్లు అర్జున్ గారి అబ్బాయిని నమ్ముతూ ఉంటాను. సుకుమార్ గారికి ఫస్ట్ చూపిద్దాం అనుకున్నారు, లేకపోతే ఎలా జరిగింది ఏంటి? సార్ ఇలా చిన్న సినిమా తీసాం, గైడ్ చేయండి మమ్మల్ని అడగడానికి 5 నిమిషాల టైం ఆయన ఎప్పుడో ఇచ్చారు ఒక డిన్నర్ దగ్గర. హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. ఈ నెల 23న థియేటర్స్లోకి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక హిలేరియస్ మూవీ అయితే రాబోతుంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా చేసిన అంకిత్ కొయ్య అండ్ రమ్య పొస్పులేట్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అంకిత్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ హ్యాపీ. హాయ్ రమ్య, హౌ యూ? హాయ్, బాగున్నాను. అయితే అంకిత్ బ్రో, యాక్చువల్గా మీకు అందరూ దిష్టి కొట్టేస్తున్నారు. వరుసనే 3 వారాలు 3 సినిమాలతో థియేటర్స్ లోకి వచ్చేస్తే ఎలాగా అంటే, కమిటీ కుర్రోళ్ళలో మీరు డైరెక్ట్ గా హ్యాండ్ లేకపోతే ఇండైరెక్ట్ హ్యాండ్ ఉంది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మళ్ళీ ఇది చూస్తుంటే హిట్ కళ కనపడుతుంది. యాక్చువల్ గా ట్రైలర్ చూడంగానే హిట్ కళ కనపడుతుంది. ఇంకా దీన్ని మేము కొత్తగా అంటే ఈ థియేటర్స్ లోకి వచ్చే వరకు కూడా ఆగట్లేదు అన్నట్టు ఉంది. యాక్చువల్ గా ముందే హిట్ అని మాట్లాడుకునేలా ఉంది కదా. సో మరి ఈ దిష్టి అనేది ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం 3 వారాలు 3 సినిమాలతో రావడం అనేది ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి ఎవరు దృష్టి కొట్టరు సార్, బికాస్ అందరూ నా మంచి కోరుకుంటారని అనుకుంటున్నాను. ఎస్ ఎస్. కమిటీ కుర్రాళ్ళలో ఐ వాంట్ టు మెన్షన్ ఇట్ అగైన్, నేను చేసింది ఒక చిన్న ఉడత సాయం సార్, ఉడత భక్తి అంటారు చూడండి. ఒక విధంగా ఆ కథకి ఐ రియలీ వాంటెడ్ టు స్టే దేర్. అండ్ బట్ సారీ టు ఇంటరప్ట్ యూ, ఉడత సాయం అనేది చిన్న సాయం కాదు. ఉడత చిన్నగా ఉంటారు కానీ చాలా పెద్ద సాయం. ఆ రోజు ఆ స్టేజ్ మీద అంతమంది మాట్లాడినా కూడా వాళ్ళందరు అంటే మన గురించి మనం మాట్లాడడం అనేది నార్మల్. ఎదుటోళ్ళు హిట్ కొట్టినప్పుడు మనం అంత ఆనందపడడం, మనం అంత ఆ హిట్ ని ఓన్ చేసుకోవడం అనేది చాలా రేర్ గా కనపడుతుంటది. అప్పుడే మీరు అందరికి బాగా కనెక్ట్ అయ్యారు ఎక్కువ యాక్చువల్ గా. థ్యాంక్ యూ సార్. ఆ సినిమా వెనక పడిన కష్టం అది. బట్ ఈ నెల చాలా స్పెషల్ సార్ లైఫ్ లో నాకు. మొన్న ఎన్టీఆర్ గారిని కలిసాను, అండ్ దెన్ నిన్న చిరంజీవి గారిని కలిసాను. సూపర్. అదృష్టం కొద్దీ కమిటీ కుర్రోళ్ళ టీమ్ తో పాటు వెళ్లే అవకాశం దొరికింది. అండ్ దెన్ ఇప్పుడు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం 23rd వస్తుంది. ఖచ్చితంగా ఇది కూడా హిట్ సినిమా అని నేను చెప్పగలను. ఎందుకంటే నేను సినిమా షూట్ చేసేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఈ చుట్టూ ఉన్న వైబ్, సుకుమార్ గారు, తబితా సుకుమార్ గారు వీళ్ళు చూసి సినిమా గురించి మాట్లాడిన విధానం, ఇది కూడా హిట్ సినిమా. ఎంత పెద్ద హిట్ అన్నది మనం 5 days తర్వాత తెలుసు. అయితే యాక్చువల్ గా మరి ఎన్టీఆర్ గారిని కలిసారు కదా, ఏమన్నారు అంటే మిమ్మల్ని ఏమన్నారు చెప్పండి, మిగతా అన్ని మేము. సో ఎన్టీఆర్ గారు మెట్లు దిగుతూనే కసిరెడ్డి అన్నని నన్ను చూసి అన్నారు అనమాట, మీ ఇద్దరు గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, మీ ఇద్దరు చాలా బాగా చేశారు సినిమాలో అని. కంగ్రాచులేషన్స్, మీ కామెడీ టైమింగ్ అని ఇదంతా చాలా బాగుండింది అని మాట్లాడారు. అండ్ కసిరెడ్డి అన్నని పర్సనల్ గా ఆయన అశోక్ అవనంలో అర్జున్ కళ్యాణ్ ఆ సినిమాలో కసిరెడ్డి అన్న డైలాగ్ బాగానే తీసాను కదండి, ఆ డైలాగ్ గుర్తు చేసుకొని డైలాగ్ చాలా ఇష్టం నాకు అని చెప్పారు. సో అండ్ దెన్ సినిమా టూర్ గురించి వాటి గురించి కొంచెం మాట్లాడారు. అండ్ దెన్ 15th రిలీజ్ చేయడం చాలా మంచి స్టెప్ అయింది అన్నది బన్నీవాస్ గారితో వీళ్ళందరితో మాట్లాడారు. ఈ రోజు చూస్తే ఏకంగా అంటే 300% ఇంక్రీజ్ అయినాయి యాక్చువల్ కలెక్షన్స్. అవి కూడా బిలో 1 crore నుంచి 2.22 crores అనేది అసలు ఇంక్రెడిబుల్ బుకింగ్స్ అసలు. ఎస్. ఈ సినిమా మొదలవడమే అలా మొదలవ్వాలని కోరుకున్నాం. యాక్చువల్ గా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అయితే అలా కనపడుతుంది మాకు. ఖచ్చితంగా మంచి హిట్ అయ్యే సినిమా. ఎస్ ఎస్. అయితే అంటే మనకు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కనిపించడానికి చాలా తక్కువ. బట్ మీరు బీయింగ్ ఏ తెలుగు గర్ల్ అయి ఉండి ఆ మేడం సార్ అండ్ మేడం అనే దాంట్లో పూజ హెగ్డే ఎలా చేసిందంటే ఒక అర్థం ఉంది కానీ, బట్ మీరు అలా చేయడం చాలా మంది షాక్ అయ్యారు. సో మరి మీకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇలా కొంచెం గ్లామరస్ గా కూడా ఉంటది ఇది అన్నప్పుడు మరి ఏం ఆలోచించలేదా మీరు? తెలుగు అమ్మాయి ఇలా కూడా చేస్తుందా అని కూడా అనుకోవచ్చు. దాన్ని ఎలా అయినా మార్చొచ్చు. అదే అంటున్నాను. మరి అంటే ఇంట్లో వాళ్ళు మరి ఇలా ఉంటాయి, చాలా ఉంటాయి మన మైండ్ లో యాక్చువల్ గా, ఇలా కనిపిస్తే ఏమనుకుంటారు ఇలాంటివి.
మరి మీ ఇంట్లో ఓకేనా అంతా బేసిక్ గా వర్క్ అనేది వర్క్ అండి, ఇంట్లో yes. అయినా కానీ ఎక్కడైనా ప్రొఫెషనల్ గా కనిపించ కనిపిస్తే లైక్ ఇట్స్ ఫైన్, లైక్ ఎవరు మనల్ని పాయింట్ అవుట్ చేయరు అని నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు నన్ను అనరు, ఎందుకంటే ఐ డిడ్ ఇట్ ఫర్ మై వర్క్, ఐ డిడ్ ఇట్ ఫర్ మై జాబ్ కాబట్టి ఎవరైతే పాయింట్ అవుట్ చేయరు మరి and జనాలు కూడా అలానే యాక్సెప్ట్ చేస్తారు. సో జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి మీ అల్లు అర్జున్ ఏమన్నాడు ఆ టైంలో? సాంగ్ లో ఆయన షాట్ వేరే, నా షాట్ వేరే, ఎందుకంటే మీరు సంబంధం లేదా? సంబంధం లేదు. సో ఆయన పార్ట్ షూట్ చేసి లేకపోతే నా పార్ట్ ఫస్ట్ షూట్ చేసి తర్వాత అంకిత్ అంటారు. సో సంథింగ్ లైక్ దాట్. సో Okay. సజెషన్ షాట్స్ కూడా అన్ని ఎక్కువ లేవు. ఓకే. సో ఐ థింక్ బట్ మేము ఎప్పుడైతే వర్క్ చేస్తున్నామో సాంగ్ కి, వీ రియలీ లవ్డ్ వర్కింగ్ ఫర్ ద సాంగ్ అండి. లైక్ వీ వాంటెడ్ టు లిసన్ టు ద సాంగ్ సో మచ్. మా డైరెక్టర్ గారు అసలు మాకు సాంగ్ కూడా వినిపించలేదు. మేము చేసేటప్పుడు ట్యూన్ అయితే దట్ ఈస్ వాట్ వి ఆల్, యా ఓన్లీ దిస్ సార్ ప్లీజ్ సార్ వినిపియండి సార్ అంటే అసలు ఎక్కడ మాకు ఎప్పుడు లాస్ట్ వరకు కూడా వినిపించలేదు. అయితే యాక్చువల్లీ అంకిత్, మీరు యాక్చువల్గా అల్లు అర్జున్ గారు లాగా కనిపించడం ఇలాంటివి ఏంటంటే చాలా, అంటే అప్పుడు రేర్ గా వచ్చే ఇదనమాట. ఈ మధ్య ఒకప్పుడు ఈ ప్యారడీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండే కానీ ఇప్పుడు చాలా ఎక్కువ రావట్లేదు ఇలాంటివి. బట్ మీకు ఆయనలాగా కనిపించాలన్నప్పుడు వచ్చిన టెన్షన్ అనేది అనిపించిందా ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే అలా గెటప్స్ వేసుకొని ఆయనలాగా కనిపించడం, ఆ కైండ్ లో ఆ మేనరిజమ్స్ అనేవి ప్రెజెంట్ చేయడం అన్నప్పుడు ఎలా అనిపించింది? భయపడింది అయితే ఏం లేదన్న. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు రీక్రియేషన్ అన్నారు, మీరు నాకు ప్యారడీ అన్నారు, బట్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాం మేము ఆ సీన్స్. అది సినిమాలో నేను అల్లు అర్జున్ గారి బ్రదర్ గట్టిగా నమ్ముతూ ఉంటాను అనమాట. కావాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయించు, నేను అల్లు అర్జున్ గారి అబ్బాయిని నమ్ముతూ ఉంటాను. సో అంత క్రేజీ క్యారెక్టర్. సో వీడు ఒక అమ్మాయిని చూసిన వెంటనే వీడికి అల్లు అర్జున్ సినిమాలు బాగా ఎక్కువ చూస్తాడు కాబట్టి ఆ విజువల్స్ పడినట్టు అలా తీసిన సాంగ్ అది. సో I didn't try to be Allu Arjun. I didn't want to do it because I think the moment you try that, it's gone. You can never be Allu Arjun. How will you? So నేను ఒకటి కాస్ట్యూమ్ తో మ్యాచ్ చేసేస్తారు, గెటప్ కాస్ట్యూమ్ తో మ్యాచ్ చేసేస్తారు. చేసిన తర్వాత ఆయన మేనరిజమ్స్ పిక్ చేయడానికి ట్రై చేశాను అంతే. వాట్ హీ డస్, ఇది కూడా నేను అంత పర్ఫెక్ట్ గా చేసి ఉండు, బట్ అదృష్టం కొద్దీ అది ఎంత రిజిస్టర్ అయిపోయింది ఆడియన్స్ లో అంటే మనం ఇలా అన్నా సరే వాళ్ళకి అర్థమైపోద్ది వీఆర్ ట్రైంగ్ టు. దట్ వే నేను ఎక్కువ ట్రై చేసి ఉంటే అది ట్రోల్ చేసేవారేమో కానీ, బట్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ సింపుల్. భయం ఎక్కడ భయపడలేదు. ఆయన డైరెక్టర్ గారు చెప్పిన షార్ట్స్ యాజ్ ఇట్ ఈస్ ఆయన చెప్పింది విజువల్లీ అది చూసుకొని చేసేసాను అంతే. మరి అల్లు అరవింద్ గారు ఇప్పుడు ఆయన బ్యానర్ నుంచి వచ్చింది ఐ సినిమా. సో మరి దీని గురించి ఆయన మాట్లాడారు ఆయన మొన్న ప్రమోషన్స్ టైంలో ఒకసారి సార్ కలిసినప్పుడు, సార్ ఇలా ట్రైలర్ వచ్చింది చూసారా సార్ అన్నాను. ఆయన నవ్వుతూ చూశాను అని పక్కన ఇంకో వాళ్ళతో అంటున్నారు, నా కొడుకు అని చెప్పుకొని తిరుగుతున్నాడు బయట అని. అండ్ దెన్ వన్ థింగ్, ఇంకో అతను ఎవరో పక్కన ఉన్నప్పుడు, సార్ మీరు అది యాక్షన్ తీసుకోరా ఎవరన్నా మీ పేరు వాడినప్పుడు అని అన్నప్పుడు, వాట్ హీ సెడ్ వాస్ లేదు సినిమా పరంగా జోవియల్ గా అది వేరు, ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. కొంచెం అన్ప్లెజెంట్ గా ఉంటే యాక్షన్ తీసుకుంటానేమో, క్రిటిసైజ్ చేసినా లేదంటే ట్రోల్ చేస్తే దానికి ఓకే, కరెక్ట్. లేకపోతే అసలు ప్లెజెంట్ గా వాడుకుంటూ జనాలు నవ్వించడానికి ఈ కాన్సెప్ట్ కూడా కొంచెం క్రేజీగా క్వర్కీగా ఉంది. ఐ డోంట్ దాంట్లో ఏముంది అన్నట్టు. ఫర్ హిమ్ ఐ థింక్ ఇట్స్ ఐ ఫెల్ట్ సో గుడ్, అమ్మయ్య భలే. సో ఐ థింక్ ఈవెన్ వెన్ హీ వాచెస్ ద ఫిల్మ్ హీల్ ఎంజాయ్ ఇట్. అంటే నాకేమనిపించింది అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అంకిత్ ఎంత బెస్ట్ ఆర్టిస్ట్ అనేది, అంటే ఫస్ట్ సినిమాలోనే బ్రహ్మాజీ గారు చెప్పేసి ఇంకా దాని గురించి డిస్కషన్స్ అవసరం లేదు. కమిటీ కుర్రాళ్ళు అనేది మీరు జస్ట్ బ్యాక్ ఎండ్ ఉన్నారు, బట్ ఆయి చూసినప్పుడు మాత్రం నిజంగా సర్ప్రైజ్ అనిపించింది నాకు. అంటే అంకిత్ మంచి యాక్టర్ అనేవాళ్ళు కానీ బట్ ఏదైనా చేయగలడు అనేది దాంట్లో ప్రూవ్ అయింది. దీంట్లో చూస్తేనేమో ఇంకో డిఫరెంట్ షేడ్ ఆఫ్ ఇది అనమాట. సో మొత్తాన్ని మీకు పడింది అంటే చూసింగ్ అలా ఉందా, లేదంటే మీ దగ్గర వస్తున్న స్క్రిప్ట్స్ ఎలా వచ్చినాయి? లేదు సార్, చూసింగ్ ఖచ్చితంగా. అంటే ఎప్పుడైనా మనకు ఒక సినిమా హిట్ అయినప్పుడు, లేదంటే కొంచెం మనం పాపులర్ అయినప్పుడు, అంటే లైక్ న్యూస్ లో కొంచెం కనబడుతున్నాం, జోహార్ తర్వాత కానీ విమర్శ తర్వాత కానీ రావాల్సిన ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వచ్చినప్పుడు ఐ బీన్ వెరీ చూసి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ చేస్తే తెలియకుండా సబ్ కాన్షియస్ గా మనల్ని ఈ రోల్స్ కే పరిమితం చేస్తారు. అండ్ దెన్ కొన్ని ఆపర్చునిటీస్ డబ్బులు ఇంత ఉన్నాయి పెట్టేద్దాం, హీరోగా తీసేస్తాను పెట్టేసి అనేటప్పుడు కూడా నేను నమస్కారం వద్దులేండి సార్, ఇప్పుడు మనం చాలా దూరం, చాలా టైం ఉంది దానికి, ఇది మనం అనుకోకుండా రావాల్సింది, అది మనం అనుకోని చేసేది కాదు అన్న ఉద్దేశంతో. సో ఐ బీన్ వెరీ సెలెక్టివ్ అన్న. అండ్ ఒక ఫేజ్ లో 7 to 8 months నో ఆపర్చునిటీస్, వెళ్ళే ఆడిషన్స్ కూడా అనుకున్నాం అవ్వట్లేదు, క్లిక్ అవ్వట్లేదు, దట్ ఆల్ హ్యాపెండ్. అలాంటి టైంలో కూడా కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ ద్వారా
ఓపిక ఉండాలి కదా, Yeah, ఎందుకంటే మీకు, ఖచ్చితంగా అన్న. ఇప్పుడు ఖచ్చితంగా బీయింగ్ అన్ యాక్టర్ అన్న తర్వాత ఏంటంటే మొహం మీద రంగు పడితే వచ్చే ఆనందం, అవును, సెట్స్ అవును. లో మనం యాక్ట్ చేస్తుంటే వచ్చే ఇది వేరు ఉంటది. Correct. బట్ ఒక లోన్లీగా ఒక ఇంట్లో ఉండి వచ్చిన రోజు కూడా వదులుకోవడం అంటే అనేది దట్ వెయిటింగ్. ఇంకోటి ఏంటంటే అన్న 6 నెలలు వెయిట్ చేస్తే తర్వాత వచ్చేస్తాను గ్యారంటీ లేదు. అవును. వెయిటింగ్ పీరియడ్ మైట్ బికమ్ ఈవెన్ బిగ్గర్. ఎలా అయిపోతుంది అంటే బయట మీరు ఏదైనా ఒక 2 రిజెక్ట్ చేశారు అనుకోండి, అతను సినిమాలు చేయట్లేదు తెలుసా అనేది కూడా వెళ్ళిపోద్ది. ఒకటి ఏంటి ఉంటుంది మనకి actually. కనిపించట్లేదు అంత Yes, ఎందుకంటే yes. మా నాన్నగారితోనే కొంతమంది అంటూ ఉంటారు హిట్ పడినప్పుడు అందరూ బలి బలి అన్నట్టు అంటారు. ఏంటి మనం చేయట్లేదా, ఖాళీగా ఉన్నాడా, చెప్పాం కదా తెల్లద్దని ఇలా ఉంటుంది. ఉంటుంది. సో దట్ లిటిల్ ప్రెషర్స్ ఆర్ దేర్. బట్ ఐ బీన్ చూసి లక్కీగా కరెక్ట్ టైం కి మారుతినగర్ సుబ్రహ్మణ్యం వచ్చింది, దాని తర్వాత ఆయి వచ్చింది, Yes, yes. లైక్ దట్. చాలా మంది బేసిక్ ఏంటంటే తెలుగు అమ్మాయిలు ఈ మధ్యన ఇండస్ట్రీలోకి వస్తున్నారు, రావాలి, వస్తేనే కొంచెం ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటదంటే రిలేటబిలిటీ అనేది కూడా పెరుగుద్ది అనమాట, చూసే ఆడియన్స్ కి వీరందరికీ కూడా. అలాగే ఆపర్చునిటీస్ అనేవి కూడా ఎక్కువైనాయి. ఒకప్పుడు ఏంటంటే జస్ట్ సినిమా ఇంతవరకే ఉండేది, కానీ ఇప్పుడు వన్స్ సినిమాల్లో కనిపించిన తర్వాత ఏంటంటే సిరీస్లోకి వెళ్తున్నారు, అట్ ద సేమ్ టైం ఓటీటీ అని రకరకాలుగా ఉంటుంది కదా. సో మరి మీరు అసలు ఆ సినిమాల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ సపోర్ట్ ఎలా ఉంది? సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారనమాట. మా పేరెంట్సే కాకుండా మా ఇంట్లో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అప్పటి నుంచే, ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి లైక్ నువ్వు హీరోయిన్ అవుతావా అది అని. సో నాకు చిన్నప్పటి నుంచి ఆ సపోర్ట్ అనేది ఉంది. ఇప్పుడు సపోర్ట్ కాదు, బట్ ఒక బాధ్యత లాగా తయారైంది. ఏంటి దట్ ఒక పేరు తెచ్చుకోవాలి, నాకంటూ నేను ఒకటి నిలబెట్టుకోవాలి అని చెప్పేసి ఆ బాధ్యత ఉంది నాకు. సో ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు మేక్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ హ్యాపీ. నన్ను చిన్నప్పటి నుంచి ఇంత సపోర్ట్ చేసిన మా పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇప్పుడున్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళకంటూ లైక్ నేను ఒక పొజిషన్ లో వస్తేనే దే విల్ బి వెరీ హ్యాపీ అండ్ నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఆ పొజిషన్ కోసం ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ అండ్ ఐ స్టిల్ హస్టిల్ అంటిల్ ఐ రీచ్ సమ్ సర్టెన్ పాయింట్. బట్ మీరు రమ్య పొస్కులేట్ అంటే తెలుస్తుంది, కానీ మీరు ఓన్లీ రమ్య అనేస్తే మాత్రం మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారు. ఫేస్ ఫీచర్స్ అవన్నీ కూడా యాక్చువల్ గా అయితే అలా ఉన్నాయి. బట్ మాది ప్రాపర్ ఇక్కడే అండి, లైక్ హైదరాబాద్. అయితే మరి రావు రమేష్ గారు లాంటి పెద్ద మనుషులు జనరల్ గా ఒక సీన్ 2 సీన్స్ చేసినా కూడా చాలా నేర్చుకుంటాం అని చెప్తూ ఉంటారు ఈ ఏజ్ యాక్టర్స్ కూడా. బట్ మరి మీతో ఆయనతో ఫుల్ లెంగ్త్ రోల్ చేసే అవకాశం దొరికింది, ప్లస్ దట్ కామెడీ, అంటే ఆయన కామెడీ అంతా ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటది, మరి కామెడీ చేసే అవకాశం వచ్చింది. సో ఎలా అనిపించింది రావు రమేష్ గారితో? తెర మీద చూడడం వేరు, కొంచెం చిన్న ఆఫ్ యాక్టర్ ఉంటది అన్న, అబ్బా భలే చేశారు కదా అన్న, అది నాకు ఆన్ రెగ్యులర్ బేసిస్ ఉండేది. బికాస్ సెట్ లోకి వచ్చిన తర్వాత సీన్ పేపర్ అదే సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత యాక్షన్ అన్న తర్వాత మార్పు ఏదైతే ఉంటుందో, సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ లోకి వెళ్ళేది ఏదైతే ఉంటుందో చాలా సర్ప్రైజింగ్ గా ఉండేది. ఇంకోటి ఇంత దగ్గరలో ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తూ కొన్నిసార్లు నాకు నవ్వొచ్చేది. అండ్ దెన్ నా క్లోజ్ పెట్టినప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి ఇట్ యూస్ టు హెల్ప్ మీ గివ్ సంథింగ్ మచ్ మోర్ బెటర్. అంటే ఆయన ఇచ్చిన దానికి రియాక్ట్ అయితే సరిపోయేది కొన్నిసార్లు. సో అండ్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్, అంటే ఆ టైమింగ్ కానీ ఇది కానీ. అంటే ఆయన ఇంకోటి వన్ థింగ్, ఎప్పుడన్నా రావు రమేష్ గారు అంటే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లో నాకు గుర్తొచ్చింది, ఆయన స్క్రిప్ట్ పేపర్ ఎప్పుడు పట్టుకోరు. డైరెక్టర్ వచ్చి నరేట్ చేస్తారు, నరేట్ చేసిన తర్వాత మొత్తం వింటారు, డైలాగ్ కూడా వింటారు. డైలాగ్ పట్టుకొని చదవడం ఏమి ఉండదు, మధ్యలో టక్మని ఒక చిన్న ఓవర్లాప్ డైలాగ్ ఏమైనా అయినా సరే ఒకసారి మళ్ళీ చదవండి అమ్మా అంటారు. ఐ వండర్ హౌ హీ డస్ దట్. 4-5 లైన్స్ ఆర్ ఎంత పెద్ద డైలాగ్ అయినా విని ఓకే రెడీ టేక్. నాకు పేపర్ పట్టి చూస్తే గానీ మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు, నాకు వచ్చు అన్న సాటిస్ఫాక్షన్. సో దట్ థింగ్ ఐ థింక్ ఐ షుడ్ లెర్న్. అయితే మీ క్యారెక్టర్ వచ్చేసరికి ఏమో కొన్ని డైలాగులు పెట్టారు, ఓడక అన్నారు, బీర్ అన్నారు, తర్వాత స్మిర్నాఫ్ అన్నారు. సో అంటే ఏంటి, ఎలా ఉంటది మీ ఫ్యామిలీ, సినిమాలు ఎలా ఉంటది మీ ఫ్యామిలీ? సో అంటే చాలా ఓపెన్ మైండెడ్, చాలా అడ్వాన్స్ గా కనిపిస్తూ ఉంటారు. అంటే ఈ క్యారెక్టర్ లైక్ వీళ్ళ ఫ్యామిలీ చూసుకుంటే దే ఆర్ వెరీ లైక్ యునో వాళ్ళు చాలా ఆపోజిట్. సో వాళ్ళకి ఏది ఇలాంటివి ఏం జరిగినా గానీ కొత్తగా కనపడుతూ ఉంటుంది. సో ఆ 2 వేరియేషన్స్, ఆ 2 డైవర్సిఫికేషన్స్ మీకు కనపడుతూ ఉంటాయి. బట్ ఇట్ విల్ బి వెరీ ఫనీ. సో ఏ ఇంటరాక్షన్ అయినా నాకు సీన్స్ లైక్ గుర్తు తెచ్చుకుంటేనే చాలా లైక్ నవ్వు వస్తుంది. ఐఎమ్ డామ్ షూర్ లైక్ స్క్రీన్ పైన ఆడియన్స్ చూస్తే దే విల్ లవ్ ఇట్. అయితే ఇప్పుడు బేసిక్ గా ఈ సినిమా బాగుండడం అంటే ఆ ఫస్ట్ టీజర్ వచ్చిన తర్వాత రావు రమేష్ గారు ఫస్ట్ టైం లీడ్ గా చేయడం, ఆయన మార్క్ కామెడీ ఏదైతే ఉందో ఇదంతా పండడం ఒక ఎత్తు అయితే,
సుకుమార్ గారు వైఫ్ దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు అనగానే ఖచ్చితంగా దీనికి ఒక స్పెషల్ అటెన్షన్ అయితే వచ్చింది సినిమా మీద. Yeah. సో మరి ఆవిడతో అంటే ఆవిడ తర్వాత జాయిన్ అయ్యారా? సో ఆవిడ ఎలా ఉండేది? ఆవిడతో ఏం మాట్లాడేది ఈ సినిమా గురించి? ఈ సినిమాకి అటెన్షన్ అంటే పాట ద్వారా మాది మేడం సార్ మేడం అంతే కొంచెం వెళ్ళింది. చాలా మంది ఆ పాట వింటున్నా ఏ సినిమాలో తెలియదు వాళ్ళకి. ఎస్ ఎస్. ఎప్పుడైతే తబితా సుకుమార్ గారు తీసుకున్నారో, ఎప్పుడైతే తబితా సుకుమార్ గారు తీసుకోవడం వల్ల రామ్ చరణ్ గారు ట్వీట్ చేశారు ట్రైలర్, అప్పుడు స్టార్ట్ అయిందన్న సినిమా స్థాయి పూర్తిగా మారిపోయింది. సో దానికి ఆవిడ చాలా కృతజ్ఞత. అండ్ దెన్ నేను మొన్న ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో షీ వెరీ ఆనెస్ట్లీ ఆన్ పాయింట్ షీ సెడ్ ఆవిడున్న ఇప్పుడు ఆవిడ లైఫ్ కానీ సుకుమార్ గారి వైఫ్ అండ్ ఆల్ దట్ షీఈస్ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఈ సినిమా చూసాక ఈ సినిమాకి నా అవసరం ఉందని ఆవిడ డిసైడ్ అయ్యారు. I think Nice. it's what she said honestly. ఆవిడ అవసరం ఉందనుకుంటే ప్లస్ ఆవిడ నచ్చితేనే కానీ Yeah. అది రాదు కదా. ఆవిడ నచ్చింది అండ్ అంత నచ్చిన తర్వాత షీ ఫెల్ట్ ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు సుకుమార్ Yes. గారు ఉన్న బిజీ కానీ అంతా షీ థాట్ ఐల్ స్టెప్ ఇన్, ఇట్స్ ఓకే. Yes. సుకుమార్ గారు ఐల్ స్టెప్ ఇన్, ఐల్ డూ ఇట్ ఫర్ యూ పీపుల్. అండ్ తబితా సుకుమార్ గారు చేయడం వల్ల ద ఎంటైర్ థింగ్ చేంజ్ ఫర్ us. మొత్తం కలర్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది మారిపోయింది. ప్రొజెక్షన్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది వేరే లెవెల్ కి వెళ్ళింది. టోటలీ Yeah. టోటలీ. సో మరి అంటే సుకుమార్ గారికి ఫస్ట్ చూపిద్దాం అనుకున్నారు లేకపోతే ఎలా జరిగింది ఏంటి? ఫస్ట్ యాక్చువల్లీ సినిమా షూటింగ్ అది అయిపోయిన తర్వాత లక్ష్మణ్ అన్న అసలు సింగిల్ హ్యాండెడ్ గా చాలా వరకు లాక్కొచ్చాడు. హీ వాంటెడ్ టు మేక్ ఇట్ బిగ్. ఎలా ఏంటి తెలియదు, హీ వాంటెడ్ టు మేక్ ఇట్ బిగ్. దానికి హీ వాంటెడ్ సుకుమార్ గారి గైడెన్స్. కొంచెం ఒక ఫ్యామిలీ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా సుకుమార్ గారిని కలిసే అవకాశం ఉందని తెలిసి హీ ట్రై టు పర్స్యూ. అది కూడా సినిమా అప్పటికి చూపించేంత స్టేజ్ కి రాలేదు. Yes. కానీ సార్ ఇలా చిన్న సినిమా తీసాం, గైడ్ చేయండి మమ్మల్ని అడగడానికి 5 నిమిషాల టైం ఆయన ఎప్పుడో ఇచ్చారు. ఒక డిన్నర్ దగ్గర ఎక్కడో వెళ్ళి అడిగి ఆయనకు వచ్చాడు. ప్రమోషన్స్ బాగా చేయండి, పాటలు గట్టిగా వినిపించేలా చేయండి, ఇవన్నీ ఆయన ఇచ్చిన ఐడియాస్. వెనక్కి వచ్చి ఐడియాస్ ఇంప్లిమెంట్ చేశాడు లక్ష్మణ్ అన్న. ఎంత స్ట్రాటజికల్ గా ప్రమోషన్స్ లో ఆయనే కూర్చొని ఇంప్లిమెంట్ చేసేవాడంటే అది డైరెక్ట్ సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళింది. తబితా సుకుమార్ గారి దగ్గరికి మేడం సార్ మేడం అంటే పాట వెళ్ళింది. మొన్న వచ్చి కలిసింది నువ్వే కదా, ఈ పాట ఇంత పెద్ద హిట్ అవుతుంది, చాలా బాగుంది అని. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ని ఇంప్లిమెంట్ చేశాక అప్పుడు అన్నాడు, మేడం సినిమా రెడీ అవుతుంది చూస్తారా అని. దట్స్ వెన్ షీ సా ద ఫిల్మ్. ఆవిడ కొంచెం తీరిక చేసుకొని సినిమా చూసారు. సుకుమార్ గారు కూడా చూసారు. దట్స్ వెన్ మైత్రి పీపుల్ ఆల్సో, మైత్రి గారు వీళ్ళందరూ మైత్రి మూవీ మేకర్స్ టీమ్ అంతా కూడా చూసి దే టేకింగ్ ద ఫిల్మ్ ఫార్వర్డ్. అదే అంటే ఆ సినిమాకి ఒక రాత, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రాత అంటారు కదా, ఈ సినిమాకి అలా రాసి పెట్టుంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఆయనకి తెలియదు ఫస్ట్ సుకుమార్ గారు దాకా వెళ్తుంది, మైత్రి వాళ్ళు తీసుకుంటారు, ఇవన్నీ లేదు. మొదలు పెట్టారు హానెస్ట్ గా, ఆయన చేసిన అటెంప్ట్ అనేది హానెస్ట్ గా ఉంది కాబట్టి ఆ సినిమాకి డే 1 నుంచి కూడా ది ఎంటైర్ టీమ్ హస్ బీన్ వెరీ హానెస్ట్. ప్రొడక్షన్ హౌస్ ఋషి మార్లా గారు, మన యాక్చువల్లీ ఎన్టీవీలో ప్రీవియస్ గా ఆయన యాంకర్ గా చేశారు. ఋషి మార్లా గారు మీకు తెలుసు. ఋషి మార్లా గారు ఈ టర్న్ ప్రొడ్యూసర్. అండ్ దెన్ బుజ్జి గారు, ప్రసాద్ గారు, వీళ్ళు పీబీఆర్ సినిమాస్ సంస్థ పెట్టి ఈ సినిమా స్టార్ట్ చేశారు. అండ్ దెన్ ఒకనొక సిచ్యువేషన్స్ లో కొంచెం సినిమా ఓవర్ బడ్జెట్ అయింది. అది కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. ఫుటేజ్ బాగా వచ్చే కొద్దీ పెడదాం. జనరల్ గా ఎక్కడైనా కూడా ఏంటంటే డైరెక్టర్ వల్ల ఇంకొకటి వల్ల అవుద్ది, బట్ ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఒక విధంగా అంటే అడిగిందల్లా ఇవ్వడానికి రెడీ అయ్యి, లేదు మనం పెట్టాలి దీని మీద, మనీ వస్తాయి వాటంతట అవే అనుకొని పెట్టడం జరిగింది. ఒక పాయింట్ లో వీళ్ళు అనుకున్న టైం కొంచెం ఫండ్స్ రాకపోయేసరికి కొంచెం ఏంటి స్లో అవుతుంది ప్రాసెస్ అనుకున్న టైంలో లక్ష్మణ్ గారు వాళ్ళ అన్నయ్య మోహన్ కార్య గారు లోకమాత్రే ప్రొడక్షన్స్ సంస్థ పెట్టి దెన్ హీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్. సో వీళ్ళిద్దరు కలిసి ఇద్దరు 2 కళ్ళలాగా ఇద్దరు ప్రొడక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా దే బ్రాట్ ఇట్ దిస్ లాంగ్ అండ్ వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అదే ఇంతమంది హార్డ్ వర్క్ అనేది అతి త్వరలో రాబోతుంది. ఖచ్చితంగా షూర్ షాట్ హిట్ అనేది మనకు ముందే ఖచ్చితంగా. ఎంత పెద్ద హిట్ అన్నదో జనాలు చెప్తారు, గెలుపు గ్యారెంటీ. మరి అయితే మీరు అంటే ఇంద్రజ గారితో కానీ రావు రమేష్ గారితో కానీ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చిందా? ఏం నేర్చుకున్నారు? అంటే ఇంద్రజ గారితో, రావు రమేష్ గారితో ఆబ్వియస్లీ లైక్ కొన్ని సీన్స్ ఉన్నాయి నాకు. బట్ రావు రమేష్ గారు ఇనిషియల్ గా ఐ వాజ్ స్కేర్డ్, లైక్ అది లైక్ ఆబ్వియస్లీ పెద్ద యాక్టర్ కదా, కొంచెం ఆ భయం ఉంటుంది. బట్ సెట్ లో మీరు కంఫర్టబుల్ ఉంటేనే యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అది ఏ యాక్టర్ అయినా అంతే. సో హీ మేడ్ మీ వెరీ వెరీ కంఫర్టబుల్ ఆన్ సెట్ అండ్ చెయ్యమ్మా ఏం భయపడకు అలా మాట్లాడేవారు అనమాట. అండ్ ఐ ఫెల్ సో కంఫర్టబుల్. నేనైతే నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అలానే ఆడియన్స్ కి కానీ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ టు సీ లైక్ August 23rd వరకే. ఖచ్చితంగా ఇప్పుడు ఒక హానెస్ట్ గా చేసిన ఒక హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు కూడా జనాలకి అది
వెళ్తుంది అనమాట, జనాల వరకు వెళ్తుంది. Yeah. మరి అయితే చిరంజీవి గారిని కలిసి అన్నారు కదా కమిటీ కుర్రాళ్ళతో కలిసి, సో ఏమన్నారు మరి అక్కడ ఏంటి పరిస్థితి? నిజంగా చాలా అందరూ అంటూ ఉంటారు కొత్త వాళ్ళని రావాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ welcome చేస్తారు. చేయాలి అని. నిన్న ఆయన చేతుల్లో అంటే ఆయన మాట్లాడిన మాటల్లో అది ఎంత జెన్యూన్ కనిపించింది. ఈ సాట్ విత్ ఎవ్రీ యాక్టర్, మీకు తెలుసు కమిటీ కూడా ఎంతమంది అవును అవును 16 మంది ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడారు, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడారు. సూపర్. He spent around 45 to 50 minutes with all of them. నైస్. అండ్ one నాకు చాలా అదృష్టంగా భావించేది కమిటీ కూరల వల్ల. కమిటీ కూరలు లేకపోతే జరిగేది కాదు. మా నాన్న చిరంజీవి గారికి పిచ్చ ఫ్యాన్. నిన్న ఆయన తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తా, మా నాన్నకి తెలియదు, ఓ తీసుకెళ్లి కలిసి he felt so good. So yeah, and it's a lifelong memory for me. సో మరి మిమ్మల్ని ఏమన్నారు? తెర వెనుక హీరో కదా ఆ సినిమాకి మీరు. లేదు అంటే ఇట్ ఇస్ దేర్ స్పేస్. నేను ఐ జస్ట్ బీన్ దేర్. నిహారిక గారు పరిచయం చేశారు. అంటే నేను అంటే మార్తినర్ సుబ్రహ్మణ్యం కూడా ట్రైలర్ ఆయన చూడడం జరిగింది. సో ఆయనకి జస్ట్ సార్ ఇలా నేను ఈ సినిమాలో చేశానని చెప్పాను. ఓ నైస్ నైస్ ఆల్ ది బెస్ట్. సో నేను అదే అన్నాను సార్ తో, సార్ ఇద్దరిలో ఒకళ్ళే రాగలరంటే నేను బయట ఉండిపోయి మా నాన్న పంపించేవాడిని సార్ అని. సో మై టేక్ అవే వాస్ మై డాడ్ మీటింగ్ హిమ్ బికాస్ నాన్న అసలు చాలా పెద్ద ఫ్యాన్ అయింది. అయితే యాక్చువల్ గా ఇంత ముందు అప్పుడే నేను నిహారిక గారికి కూడా అప్పుడు సక్సెస్ మీట్ లో చెప్పడం జరిగింది. యాక్చువల్ గా హనుమాన్ అనే సినిమాకి ఫస్ట్ బస్ స్టార్ట్ చేసింది చిరంజీవి గారితోనే. కమిటీ కుర్రాళ్ళు అనే దానికి కూడా ప్రీ రిలీజ్ కి ఆయన రాకపోయినా కూడా ఆయన ఒక బయట ఇచ్చి అనేది ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు ఇంకా ఆయన చేయబడింది కాబట్టి అది ఇంకొక అండ్ ఆగస్ట్ మంత్ అన్నది నాకు తెలిసి అంటే ఈ ఇండస్ట్రీలో ఉంటూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ చాలా మంచి మంత్ అనిపిస్తుంది ఇది వచ్చిన సినిమాలకి, ఎస్పెషల్లీ కమిటీ కుర్రోలతో మొదలు పెట్టి ఆయి గానీ, అండ్ దెన్ ఇప్పుడు మారుతి నగర్ కూడా ఐఎమ్ షూర్ జనాలు. ఇంకోటి ఏంటంటే ఆయన బర్త్డే కూడా ఆగస్ట్ లోనే, ఆగస్ట్ 22nd and 23rd మన సినిమా రిలీజ్ అవుతుంది. సో యా, ఐ హోప్ లాట్ మోర్ ఫిల్మ్స్ లైక్ దీస్ విల్ హ్యాపెన్. అందులో మేము పార్ట్ అయ్యి నాకు అన్న అవకాశాలు ఉంటాయని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. అంటే బేసిక్ ఏంటంటే సినిమాలు తెలుగు సినిమా ఎంత గ్రో అవుతుంది అనేది ఒకటి పెడితే ఎంత రూటెడ్ గా వెళ్తుంది అనేది ఇంకొక కోణం అన్నమాట. తెలుగు సినిమా పైకి ఎదుగుతుంది, అట్ ద సేమ్ టైమ్ బాహుబలి, RRR ఇలాంటి సినిమాలతో రూటెడ్ గా ఆయి గానీ, కమిటీ కుర్రాళ్ళు గానీ, ఇప్పుడు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, ఇదంతా కూడా ఒక కైండ్ లో ఇది కూడా గ్రో ఖచ్చితంగా. అంటే రెండు వైపులా రూటెడ్ గా కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ యూనివర్సల్ గా కూడా గ్రో అవుతుంది. సో ఖచ్చితంగా ఆ కోవలో చూసుకుంటే కనుక అంటే ఇలాంటి ఫీలింగ్ సినిమా రిలీజ్ కి ముందే హిట్ అనే ఫీలింగ్ చాలా తక్కువ సినిమాలో కలుగుతుంది. బట్ ఈ సినిమాకి అయితే ట్రైలర్ చూడగానే మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. హిట్ అయిన తర్వాత సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సినిమా చూసి మాట్లాడదాం. మీరు కూడా సినిమా చూడండి. డెఫినెట్ గా చూస్తాం. డెఫినెట్ గా మీడియా సపోర్టెడ్ ఈ మంత్ లో. మీడియా అంటే మీరు చాలా సార్లు మీడియా సపోర్టెడ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రత్యక్షంగా చూడగలిగాం బికాస్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్. అసలు ఇంక్రెడిబుల్లీ తీసుకెళ్లారన్న సినిమాల్లో జనాలకి. ఐ హోప్ మారుతి సుబ్రహ్మణ్యానికి కూడా మీ సపోర్ట్ అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం చూస్తాము. మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మేము ఖచ్చితంగా ఆడియన్స్ తరపున మేము ఖచ్చితంగా మీకు హిట్ అనేది అయితే ఖచ్చితంగా ఇస్తాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ to the whole team of Maruti Nagar Subramanian. Thank you so much. Thank you.